హలో అందరికీ, హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. డిగ్రీ జాయిన్ అవుదాం, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, హానర్స్ డిగ్రీ అంటున్నారు, మేజర్స్ మైనర్స్ అంటున్నారు అని కన్ఫ్యూజింగ్గా ఉందా? సో మనకి ఇప్పటి వరకు తెలిసిన క్యాజువల్ డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది. మనం ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే చదివే స్కోప్ ఉంటుంది. 2023 నుంచి డిగ్రీ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. 4 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది, అది హానర్స్ డిగ్రీ. 4 ఇయర్స్ డిగ్రీ మనం కంప్లీట్ చేశాక మనకి హానర్స్ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే 4th ఇయర్లో పీజీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాని తర్వాత మీరు పిహెచ్డి చేయాలనుకుంటే డైరెక్ట్గా ట్రై చేసుకోవచ్చు. లేదు నేను 3rd ఇయర్లోనే క్విట్ చేసేద్దాం అనుకుంటే డిగ్రీ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఈ హానర్స్ డిగ్రీని పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పటి వరకు సమ్ ఆఫ్ ద జాబ్స్ మనం అప్లై చేయాలి అనుకుంటే మనకి 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితేనే కొన్ని జాబ్స్కి మనం అప్లికబుల్ అవుతామన్నమాట. సో దీనికోసం అయితే ఈ హానర్స్ డిగ్రీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మేజర్స్ మైనర్స్ అని చెప్పాను కదా, మేజర్స్లో ఏంటంటే మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మేజర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆప్షనల్గా వేరే సబ్జెక్ట్ని మైనర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా 2023 డిగ్రీ బ్యాచ్ అండ్ హానర్స్ డిగ్రీ అనేది మా బ్యాచ్తోనే స్టార్ట్ అయింది. నేనైతే మేజర్గా బయోటెక్నాలజీని సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే మైనర్గా కంప్యూటర్స్ని. అలాగే మీరు కూడా మీకు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటే కెమిస్ట్రీని మేజర్గా సెలెక్ట్ చేసుకుంటారు, అదే మీకు కంప్యూటర్ని మైనర్గా సెలెక్ట్ చేసుకుంటారు. లేదు నాకు కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కంప్యూటర్స్ని మేజర్గా తీసుకోవచ్చు, మైనర్గా మీకు కావాల్సిన మీ చాయిస్ అది, మీకు కావాల్సిన ఏదో ఒక సబ్జెక్ట్ని మైనర్గా చూస్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా హానర్స్ డిగ్రీ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.